ఈ రోజు అడుగుతా ఉన్నాం మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లాగా దోచుకొని డికాయిటీ సెక్షన్ 390 నేను అడ్వకేట్ వారి పోలీస్ అధికారి 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల గత చదువుకునే బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది. జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజుల కాడాగాలి చీటర్స్ ఎట్లా అవుతాం, 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది, మీకు అసహనం బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా? ఒకవైపు 2 గ్యారెంటీలు అమలు చేసి మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదేం అన్యాయం. గత 10 సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీకు ఉన్నాయి. వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధం, నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి హక్కుండగా నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయిట్ 439